హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనూస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఇన్స్టాంట్గా ప్రీమిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత ఇన్స్టాంట్గా ఇడ్లీ, వడ, దోశ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 కప్ పల్లీలు యాడ్ చేసుకొని, ఆ తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 2-3 ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేయాలి. అది మొత్తం కలిపేసుకొని ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి ఒక 5 మినిట్స్ పాటు చల్లారనివ్వాలి. అది ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత 1/2 కప్ పుట్నాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలి. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. అది చల్లారే అంతలోపు పోపు వేసుకోవడం కోసం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీరా యాడ్ చేయాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ పసుపు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇందాక పోపు వేసుకుంది మొత్తం యాడ్ చేసుకోవాలి. అంతేనండి, మొత్తం కలుపుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా పల్లి చట్నీ రెడీ. ఆ తర్వాత నెక్స్ట్ ప్రీమిక్సెస్ కాబట్టి ముందుగా వడ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఇలా మినప్పప్పు యాడ్ చేసిన తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒక 1 మినిట్ పాటు కలుపుకోవాలి. అంత ఎక్కువసేపు కలపకూడదు. ఒక 1 మినిట్ సరిపోతుంది. ఇలా 1 మినిట్ కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కువగా కాలనివ్వకూడదు. ఒక 1 మినిట్ అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కావాలనుకున్నప్పుడు వేడివేడిగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు. ఈ పౌడర్ మొత్తం రెడీ చేసుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత స్టోర్ చేసుకుంటే సరిపోతుందండి. 1 ఇయర్ పాటు పాడవ్వకుండా ఉంటుంది. కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2 కప్స్ తీసుకున్నాము మినప్పిండి పౌడర్ ఇందాక గ్రైండ్ చేసుకొని, ఆ తర్వాత చిటికెడు సోడా యాడ్ చేసి ఆనియన్స్ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసి పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ జీరా కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ లూజ్ చేయకుండా, మరీ గట్టిగా కాకుండా మామూలుగా కలుపుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని పెట్టుకొని ఆ తర్వాత కవర్ పైన వడల్లా చేసుకోవాలి. చిన్న చిన్న రౌండ్స్ చేసుకొని వడల్లా చేసుకోవాలి. ఇవి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. నానబెట్టాల్సిన అవసరం లేదు. త్వరగా రెడీ అవుతాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఈ పౌడర్ మనం చల్లారిన తర్వాత జిప్లాక్ కవర్లో కానీ ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పాటు పాడవకుండా ఉంటాయి. అప్పటికప్పుడు చేసుకోవచ్చు.
ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం కాలిన తర్వాత తీసేయాలి. ఇలా మధ్యలో హోల్ చేసుకుంటే కొంచెం బాగా కాలుతాయి కాబట్టి ఇలా మధ్యలో హోల్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసి అటు ఇటు తిప్పుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తొందరగా అయిపోతుంది. ట్రై చేసి చూడండి ఒకసారి. ఇలా కాలిన తర్వాత ఆయిల్లో ఉండే చప్పుడు పోయే వరకు కాలాలి. అలా ఆయిల్లో ఉండే చప్పుడు పోయిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం కాలిన తర్వాత తీసేస్తే చాలు. చాలా ఈజీగా టేస్టీగా క్రిస్పీగా వడ రెడీ అండి. నెక్స్ట్ ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సాఫ్ట్గా ఉంటాయి, చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటుందండి. ఆ ప్రాసెస్ ఎలానో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. మినప్పప్పు యాడ్ చేసి ఒక 1 మినిట్ వేగిన తర్వాత ఒక 1 కప్ అటుకులు యాడ్ చేసుకోవాలి. ఇలా అటుకులు యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు కలుపుకోవాలి. అంతేనండి, ఎక్కువసేపు కలుపుకోకూడదు, ఎక్కువసేపు వేగకూడదు. ఒక 1 మినిట్ వరకు సరిపోతుంది. ఆ తర్వాత ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఒక 1 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. రవ్వ యాడ్ చేసి గ్రైండ్ చేసిన మినప్పప్పు అటుకులు మొత్తం యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మొత్తం చల్లారిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. కావాలనుకున్నప్పుడు చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ తీసుకున్నాము. ఒక 1 కప్తో 8 to 9 ఇడ్లీస్ వరకు అవుతాయండి. ఇలా 1 కప్ తీసుకొని ఆ తర్వాత ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే కొంచెం తినే సోడా యాడ్ చేసి పెరుగు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వడ అయితే డైరెక్ట్గా చేసుకోవచ్చు, నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఇడ్లీకి అయితే ఒక 1 to 2 అవర్స్ నానబెడితే సరిపోతుంది. డైరెక్ట్గా త్వరగా చేసుకోవాలంటే పెరుగు తినే సోడా యాడ్ చేస్తే చాలు. ఇలా మెత్తగా కలుపుకొని మొత్తం ఒక 2 అవర్స్ వరకు నానబెట్టుకొని ఒక 2 అవర్స్ తర్వాత ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇడ్లీ పెట్టేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి అండ్ సాఫ్ట్గా కూడా ఉంటాయి ఇడ్లీ. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు స్టవ్ పైన పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టవ్ పైన పెట్టుకొని చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత చల్లారిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చాలా సాఫ్ట్గా ఉంటాయి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ ఇడ్లీ. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ప్రాసెస్లో ఇడ్లీ నచ్చినట్లయితే అండ్ వడ నచ్చినట్లయితే పల్లె చట్నీ కూడా నచ్చినట్లయితే అండ్ నెక్స్ట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక 1 గ్లాస్ బియ్యం తీసుకోవాలి. బియ్యం తీసుకొని
ఒక 1 మినిట్ పాటు వేయించుకోవాలి. ఏది ఎక్కువగా వేయించుకోకూడదు. ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువగా ఏది వేయించొద్దు. 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కాబట్టి 1/2 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఇలా మినప్పప్పు కూడా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1/2 కప్ శనగపప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా శనగపప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అటుకులు యాడ్ చేయాలి. ఇలా అటుకులు కూడా యాడ్ చేసిన తర్వాత ఒక చిటికెడు మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇలా మెంతులు కూడా యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఒక 1 to 2 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఇది అవి 2 ఇడ్లీ వడ ఒక 1 మినిట్ వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఒక 1 కప్ వరకు తీసుకుంటే మనకు ఒక 5 to 6 దోసాస్ వరకు అవుతాయండి. ఇలా 1 కప్ తీసుకొని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు. ఒక 1 అవర్ నానబెడితే సరిపోతుంది. ఇలా మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం స్మూత్గా కలిపేసి ఒక 1 అవర్ నానబెట్టాలి. అంతేనండి. తర్వాత దోసలా వేయాలి. చూసారు కదా ఇన్స్టంట్ ప్రీమిక్స్ ఎలా రెడీ చేసుకోవాలో. చాలా ఈజీగా ఫాస్ట్గా త్వరగా అయిపోతాయండి. అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు చేసుకోవచ్చు. అలా పౌడర్ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. పాడవకుండా ఉంటాయి. ఒకసారి మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ఇడ్లీ వడ దోశ చట్నీ ట్రై చేసి చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి. కొంచెం ఇలా కాలిన తర్వాత అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా కాలిన తర్వాత తిప్పేసుకుంటే చాలు. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.